ఒక సీరియస్ టాపిక్ గురించి ఈరోజు మీతో నేను మాట్లాడదాం అనుకుంటున్నా. వర్కింగ్ ఉమెన్స్ లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరిగిపోతుంది. అంటే ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది? మెయిన్ గా రీజన్ చెప్తారా నాకు? ఏ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అసలు వర్కింగ్ ఉమెన్? ఏజ్ అనేది ఎగ్ కౌంట్ తగ్గిపోవటము, ప్రాబ్లం స్టార్ట్ అవటం జరుగుతూ ఉంది. సో ఎంత ఎర్లీగా చేసుకోగలిగితే అంత నయం. ఇప్పుడు అమ్మాయిలు అయితే 25 years తర్వాతనే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఎక్కువ శాతం మంది. అంటే ఎలాంటి రిస్క్ ఎక్కువ చూస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ లో? ఇప్పుడు మీకు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు? చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎక్కువగా చూస్తుంది. నమస్తే, నేను మీ హరిత. ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్ గురించి పరిచయం అవసరం లేదు. IVF లో అండ్ ఫర్టిలిటీ క్లినిక్స్ లో నెంబర్ 1 టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్. వరల్డ్ వైడ్ గా అండ్ మెయిన్ మెట్రో సిటీస్ లో, హైదరాబాద్ విషయానికి వస్తే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఉన్నాయి. పిల్లలు లేని వారికి వరం లాంటిది ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్. నాతో పాటు ఉన్నారు ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్ నుంచి మెడికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ లక్ష్మీ చిరుమామిల గారు. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నమస్తే మేడం. నమస్తే అండి. ఒక సీరియస్ టాపిక్ గురించి ఈరోజు మీతో నేను మాట్లాడదాం అనుకుంటున్నా. వర్కింగ్ ఉమెన్స్ లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరిగిపోతుంది. అంటే ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది? మెయిన్ గా రీజన్ చెప్తారా నాకు? వర్కింగ్ ఉమెన్ అనగానే కెరియర్ ఓరియంటెడ్ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అని, తర్వాత జాబ్ అని, తర్వాత సర్టెన్ గోల్స్ రీచ్ అవ్వాలని, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా. సో ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయటం, లేదా అసలు ఫస్ట్లో మ్యారేజే డిలే చేయటం, ఆ తర్వాత సెటిల్ అవ్వాలి అనే దానికి ఇంకా డిలే చేయటం వల్ల ఏజ్ ఎఫెక్ట్ ఒకటి పెరుగుతూ ఉంది. ప్లస్ ఈ రెగ్యులర్ వర్క్ స్కెడ్యూల్స్లో హడావిడిగా ఉండి డైట్ సరిగ్గా ఫాలో అవ్వకుండా, ప్లస్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఏమి ఉండట్లేదు కదా. సో దానివల్ల వెయిట్ అది కూడా పెరగటం అవుతుంది. చాలా మందిలో ఓవర్ వెయిట్, ఒబేసిటీ అనేది చాలా చూస్తున్నాం ఆడవాళ్ళల్లో. మగవాళ్ళల్లో కూడా ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఇంకొంచెం ఎక్కువ ఉందని చెప్పాలా కండిషన్స్లో. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఏ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అసలు వర్కింగ్ ఉమెన్? ఏజ్ అనేది ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత బెటరు. మామూలుగా వెస్టర్న్ స్టాండర్డ్స్లో 30-35కి ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది అని చెప్తాము. అలాంటిది మన ఇండియన్ స్టాండర్డ్స్లోకి వచ్చేసరికి బిలో 30 వచ్చేస్తుంది అనమాట. 28-30 కల్లా ఎగ్ కౌంట్ తగ్గిపోవటము, ప్రాబ్లం స్టార్ట్ అవటం జరుగుతూ ఉంది. సో ఎంత ఎర్లీగా చేసుకోగలిగితే అంత నయం. ఒకవేళ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోలేకపోతే అట్లీస్ట్ ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకోవటం లాంటివి, లేదా అసలు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయొచ్చు అనేది కూడా చూసుకునే అవకాశం ఉంది. ఇప్పటి అమ్మాయిలు అయితే 25 years తర్వాతనే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఎక్కువ శాతం మంది. ఎలాంటి రిస్క్ ఎక్కువ చూస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ లో? ఇప్పుడు మీకు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మెడికల్ డైరెక్టర్. మీ దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు? చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎక్కువగా చూస్తుంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఏంటంటే వెయిట్ పెరగటం వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అది ఎక్కువగా కనపడతా ఉంటది. మన ఇండియాలోనే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పచ్చు. అలాంటిది కొంచెం వెయిట్ పుట్టాన్ అవ్వంగానే వీళ్ళకి ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావటము, ఎగ్ డెవలప్ అవ్వకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది మోస్ట్ కామన్ అని చెప్పొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. దాని తర్వాత వచ్చేసి ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఈ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాము. ఇదివరకు ఇట్లా చాలా తక్కువ మందికి ఈ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఉండంగా యంగ్ ఏజ్ లో కూడా తక్కువ ఎగ్ రిజర్వ్, తక్కువ AMH వాల్యూస్, ఇలాంటివి కూడా చూస్తాం. దానికి రీజన్స్ ఏముంటాయి మ్యామ్? ఎగ్ రిజర్వ్ తగ్గటానికి ఫస్ట్ ఏజ్ అని చెప్పచ్చు అండి. ఏజ్ పెరిగే కొద్దిగా ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది. అది నార్మల్గా బాడీ బిహేవ్ చేసే కండిషన్ అనమాట. అలా ఏజ్ పెరిగే కొద్దిగా ఎగ్ నెంబర్స్ తగ్గుతూ ఉంటాయి. అది నార్మల్ ఫినామినా. అట్లనే అంతకుముందు ఏమైనా ఆపరేషన్స్ అయితే, లైక్ ఓవరీలో సిస్ట్ ఉందని ఎమ్మటి ఆపరేషన్ చేసి తీసేస్తూ ఉంటారు. ఒక్కోసారి సిస్ట్తో పాటు మొత్తం ఓవరీని తీసేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు కానివ్వండి. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, సిస్ట్ ఫామ్ అవుతాయి ఎండోమెట్రియోసిస్లో. ఆ సిస్ట్ ఓవరీలో ఫామ్ అయితే దాని చుట్టుపక్కల ఉన్న ఎగ్స్ అన్నిటిని తినేస్తూ ఉంటుంది అనమాట. సో తినేసినప్పుడు ఎగ్ క్వాంటిటీ తగ్గిపోతుంది ఓవరీలో. లేదా ట్యూబ్స్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ట్యూబ్స్ ప్రాబ్లం, దాంతో బ్లడ్ సప్లై తగ్గుతుంది ఓవరీకి. సో దానివల్ల కూడా మనకి ఓవరీ రిజర్వ్ తగ్గుతుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మనం ఎప్పుడు గమనించింది ఏంటంటే, మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా? మెనోపాజ్ తొందరగా వస్తుంది.
ఓకే సో మెనోపాజ్ తొందరగా వచ్చిందంటే ఓవరీ యాక్టివిటీ తొందరగా తగ్గిపోతుంది అని అర్థం అనమాట. ప్లాస్టిక్‌లో ఉండే కెమికల్స్ వల్ల అది ఓవరీని ఇంపాక్ట్ చేస్తుంది. సో అట్లనే మనం వాడే కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్, ఈవెన్ క్లీనర్స్, లిక్విడ్ అంటే ఇవి క్లీనర్స్ మనం వాడతాం డైలీ కదా! యూజ్ చేసేటివి కదా మ్యామ్. అంటే వాటి అవునండి. నుంచి మనము అంటే బయట పడలేము. ఏదో రకంగా వాడతాం వాటిని. వాడతాం కానీ వాటిని తగ్గించుకోవాలి వీలైనంత వరకు. లేకపోతే ఇయన్నిటి వల్లే ఎర్లీగా మెనోపాజ్ రావటము, ఎర్లీగా ఓవేరియన్ రిజర్వ్ తగ్గటము జరుగుతా ఉందన్నమాట. ఇంకోటి వర్కింగ్ వుమెన్‌లో వర్క్ స్ట్రెస్ కూడా ఉంటుంది. దాని వల్ల కూడా ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ రావచ్చా? స్ట్రెస్ వల్లే ఇన్‌ఫర్టిలిటీ వస్తుందని మనకి స్టడీస్ నిర్ధారించలేదు కానీ రావచ్చు అని అయితే చెప్తా వస్తున్నాయన్నమాట. ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే హార్మోన్ చేంజెస్ వస్తది. కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటది. దానివల్ల ఏమంటే ఓవేరియన్ హార్మోన్స్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. ఓవరీ నుంచి ఎగ్ డెవలప్ అవ్వటము ఇయన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలానే మగవాళ్ళలో కూడా ఉంటది. సో అలా ఉన్న వాళ్ళకి స్పెర్మ్ క్వాలిటీ తగ్గటము, లేదంటే స్పెర్మ్ కౌంట్ తగ్గటము జరుగుతా ఉంది. సో స్ట్రెస్ వల్ల ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఉండొచ్చు అనే చెప్తున్నాము. ఇంకా కొంచెం స్టడీస్ వచ్చాక ఉంటది అని చెప్పడానికి అవకాశం ఉంటది. వర్కింగ్ వుమెన్స్‌కి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది అంటున్నారు. పెళ్లి కాకముందు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలా? పెళ్లయిన తర్వాత చేయించుకోవాలా? దానివల్ల హెల్తీ బేబీస్ పుడతారా? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే మామూలుగా ఓవరీస్‌లో ఎగ్స్ తగ్గుతాయి కదా! అలా తగ్గకముందే మనం ఎగ్స్‌ని తీసుకొని ఫ్రీజర్‌లో పెడతామన్నమాట. సో అది మ్యారేజ్ అయినా అవ్వకపోయినా మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ సింగిల్ వుమెన్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే చెయ్యొచ్చు. లీగల్‌గా కూడా మనకేం అడ్డంకులు లేవు. అంటే ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దిగా క్రోమోజోమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎగ్స్‌లో. ఆ క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ వల్ల బేబీస్‌లో మెంటల్‌గా గ్రోత్ రిటార్డేషన్ ఉండొచ్చు. లేకపోతే ఫిజికల్‌గా గ్రోత్ రిటార్డేషన్ ఉండొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయడానికి ఎగ్ ఫ్రీజింగ్ హెల్ప్ చేస్తది. ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఏంటంటే చిన్నప్పుడు ఏ ఏజ్‌లో ఎగ్ ఫ్రీజ్ చేస్తే ఆ రిస్కే ఉంటది బేబీకి. మదర్ ఏ ఏజ్‌లో ఎగ్ ఫ్రీజ్ చేస్తే ఆ ఏజ్‌లో వచ్చే రిస్క్సే బేబీకి ఉంటాయన్నమాట. సపోజ్ 30 ఇయర్స్ అప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేశామనుకోండి. ఆ మదరు 35కో, 40కో బేబీ కావాలనుకుంటే అప్పుడు మనం ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 30 ఇయర్స్ అప్పుడు మదర్‌కి డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఎంత ఉంటదో ఆ రిస్క్‌తోనే బేబీ పుడతారు. సపోజ్ 1 ఇన్ 10,000 అన్నామనుకోండి. 40 ఇయర్స్ అప్పుడైతే 1 ఇన్ 100 అని చెప్తాం. కానీ 40 ఇయర్స్ అప్పుడు డెలివరీ అయినా కానీ ఆ బేబీకి 1 ఇన్ 10,000 రిస్కే ఉంటదన్నమాట. సో రిస్క్ తక్కువ ఉంటుంది. ఆ రకంగా మనము రిస్క్‌ని అవాయిడ్ చేయొచ్చు. నైట్ షిఫ్ట్స్ వల్ల కూడా ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ రావచ్చా? యాహ్! చాలా మంచి క్వెషన్ అండి. ఇవాళ రేపు ఏంటంటే షిఫ్ట్ సిస్టమ్‌లో గానియండి లేదా రెగ్యులర్‌గా నైట్సే చేసే జాబ్స్ కూడా చాలా వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో వర్క్ చేయటం వల్ల. అలాంటప్పుడు బాడీ అక్లిమటైజ్ అవ్వకపోవచ్చు. హార్మోన్ చేంజెస్ వస్తాయి. మెయిన్‌గా ఏంటంటే ఎగ్ డెవలప్‌మెంట్‌లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ మెలటోనిన్ అనే హార్మోన్ నైట్స్ ప్రొడ్యూస్ అవుతది. మనం నిద్రపోలేదనుకోండి అది ప్రొడ్యూస్ అవ్వదు. సో దానివల్ల ఎగ్ డెవలప్‌మెంట్ ఎఫెక్ట్ అవుతది. సో ఎగ్ రిలీజ్ అవ్వకపోవటము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం అలాంటివి ఉంటాయి. వర్కింగ్ వుమెన్స్‌లో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళ వర్క్ బిజీ స్కెడ్యూల్‌లో కూడా ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవచ్చా? యెస్. చేసుకోవచ్చండి. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. వాళ్ళు ఫుల్ టైమ్ లీవ్ తీసుకొని దీనికే డెడికేట్ చేయాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఓన్లీ స్కాన్సే ఉంటాయి. ఇంజెక్షన్స్ సెల్ఫ్‌గా కూడా తీసుకోవచ్చు. క్లినిక్‌కొచ్చే తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే స్కాన్స్ ఒక 2, 3 స్కాన్స్ అట్లనే ఉంటాయి. అది కూడా ఒక 10 మినిట్స్ ప్రాసెస్. కపుల్స్ ఇద్దరు రావాల్సి ఉంటుంది కదా! అంటే ఇద్దరు వస్తే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్‌గా ఉంటుంది. స్కాన్ టైమ్‌లో మాత్రం ఇద్దరు రావాల్సిన అవసరం లేదు. ఒకళ్ళొస్తే స్కాన్ చేపించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ జస్ట్ ఫర్ సపోర్ట్, కంఫర్ట్‌కి ఇద్దరు వస్తే ఏమంటే ఒక్కదాన్నే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అనే ఫీలింగ్ లేకుండా ప్లస్ ఏదైతే స్ట్రెస్ ఉంటదో కొంచెం తగ్గుతది కదా! ఒకళ్ళొకళ్ళు బేర్ చేసుకుంటే దానికి రావచ్చు. బట్ యాజ్ సచ్ ఒకళ్ళొస్తే సరిపోతుంది. ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా వరకు ఏమనుకుంటారు ఐవీఎఫ్ ఉంది. మేము ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనుకుంటారు. అసలు అలా కానే కాదు. ఐవీఎఫ్ ఉన్నా కానీ ఎర్లీగా చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సపోజ్ యంగ్ ఏజ్ అనుకోండి 30 ఇయర్స్, 28 ఇయర్స్ అప్పుడు ఐవీఎఫ్ చేస్తే అరౌండ్ 60% పర్ ట్రాన్స్‌ఫర్ ఉంటది సక్సెస్ రేట్. అదే 35, 40కి వచ్చామనుకోండి 40 ఇయర్స్ వాళ్ళకి 20% సక్సెస్ రేట్ ఉంటది. సో అందుకని డిలే చేయకుండా ఎర్లీగా రావాలి. మగవాళ్ళలో అయితే ఎలాంటి వర్క్ చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువ చూస్తున్నారు సంతానలేమి? పెయింటర్స్‌కి ఆ కెమికల్ స్మెల్ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఫార్మర్స్ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతారనుకోండి. పెస్టిసైడ్స్ కొట్టేవాళ్ళు, కుక్స్
చెఫ్స్ ఉంటారు కదా, కుక్ చేసేటప్పుడు ఆ హీట్ వల్ల కూడా వాళ్ళకి ఇది వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక్క చోటే కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాగా, లేదా ల్యాప్టాప్స్ ల్యాప్ మీద పెట్టుకొని వర్క్ చేసే వాళ్ళు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మండే టు ఫ్రైడే కష్టపడతారు, సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేస్తారు, లేట్ నైట్ డిన్నర్, లేట్ నైట్ డ్రింక్స్, లేట్ నైట్ స్లీప్, వీటన్నిటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చా? బింజ్ ఈటింగ్, బింజ్ ఆల్కహాల్, ఇదంతా కూడా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఆర్డినరీ అమౌంట్స్ లో రెగ్యులర్ గా 2 pints అట్లా తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు, కానీ ఒకేసారి బింజ్ డ్రింకింగ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అలానే స్మోకింగ్, ఈ అమ్మాయిల్లో కూడా ఎక్కువ చూస్తున్నాం మనం. స్మోకింగ్, డ్రగ్స్, వీటిలన్నిటి వల్ల కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లాన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయటం వల్ల ఓకే, మనకి ప్రెగ్నెన్సీ better ప్లాన్ ఉంటుంది. చేసుకుంటే ఇవన్నీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసి హెల్దీగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే హెల్దీ బేబీ వస్తుంది. మళ్ళీ ఎక్కువ రోజులు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇవన్నీ హ్యాబిట్స్ వల్ల ఏంటంటే స్పర్మ్ కానీ ఎగ్ కానీ ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి ఇన్ఫర్టిలిటీ సైడ్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇవన్నీ ముందుగానే ఆపేసుకుంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ దాకా వచ్చే అవసరం ఉండదు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా మంది భయపడుతుంటారు చేయించుకోవడానికి, ఏదన్నా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ఎన్నిసార్లు చేయించుకోవాల్సి ఉంటుందేమో, సక్సెస్ ఉంటుందా లేదా, ఇవన్నీ డౌట్స్ మధ్య కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? చాలా మంది భయపడిపోయి ట్రీట్మెంట్ చేసుకోరు, క్లినిక్ కి రారు. సో భయపడటం కంటే కూడా ముందు వచ్చి అసలు కండిషన్ ఏంటి అనేది చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇద్దరికి, వైఫ్ కి హస్బెండ్ కి చాలా సింపుల్ టెస్ట్లే ఉంటాయి, పెద్దగా భయపడాల్సినవి ఉండవు, పెయిన్ఫుల్ ఉండవు. కాబట్టి ఫస్ట్ పిల్లలు కావాలనుకున్నా, పిల్లలు డిలే చేద్దాం అనుకున్నా, ఫస్ట్ వచ్చి అసలు ఏంటి, మా బాడీ కండిషన్ ఎలా ఉంది, ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు, లేదా ఏమన్నా ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలా, ఇలాంటివి చూసుకోవటం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి నిరుత్సాహం, మళ్ళీ ట్రీట్మెంట్ కి వెళ్ళాలి, ఇబ్బందులు పడటము, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ప్లాన్ ఉంటుంది. చేసుకునే ముందు కూడా మీ దగ్గరికి వస్తే మీరు సజెస్ట్ చేస్తారు కదా మ్యామ్? డెఫినెట్లీ. ఇప్పుడు అంతా ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు కూడా బాడీ కండిషన్ నార్మల్ ఉందా లేదా, ఏమన్నా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలా, లేదా బీపీ, డయాబెటీస్, షుగర్ ఇలాంటి ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బేబీకి కూడా హెల్తీగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ కూడా ఇబ్బందులు తక్కువలో ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. హాట్ ఫర్టిలిటీ క్లినిక్స్ లో ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో క్లినిక్స్ ఉన్నాయి. మీ స్పెషాలిటీ ఏంటి మ్యామ్? అంటే హాట్ ఫర్టిలిటీ క్లినిక్స్, మీకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీ గురించి అందరికీ తెలుసు. మీ క్లినిక్స్ గురించి చెప్పండి, ఎలాంటి టెక్నాలజీ ఉంది? క్లినిక్ లో ఫస్ట్ పేషెంట్ రాగానే అసలు పేషెంట్ ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు, కానీ చాలా సార్లు మిస్ అవుతూ ఉంటుంది. సో ప్రతి పేషెంట్ని, వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు, చాలా సింపులే కానీ చాలా టైమ్స్ మిస్ అవుతూ ఉంటాము. సో అట్లా చూడటం ఫస్ట్ స్టెప్ అన్నమాట క్లినిక్ లో రాగానే. ఆ తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చూడటానికి సెమెన్ అనాలిసిస్ చేస్తాం. ఈవెన్ సింపుల్ సెమెన్ అనాలిసిస్ లో కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అది ప్రాపర్ గా ట్రైన్డ్ అయిన ఆండ్రాలజిస్ట్ తోనే చేస్తే మనకి రిజల్ట్స్ తెలుస్తాయి. మామూలుగా కామన్ గా ఏమంటే పేషెంట్స్ వచ్చే ముందే ఏదో డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళిపోయి చేయించుకుంటారు. అక్కడ ఏంటంటే ఆండ్రాలజిస్ట్ టెస్ట్ చేయరు, పెథాలజిస్ట్ చేస్తారు. పెథాలజిస్ట్ ఒక దృక్పథం వేరే ఉంటది, ఆండ్రాలజిస్ట్ ఒక దృక్పథం వేరే ఉంటది. సో అలాగా చిన్న చిన్నవే కానీ చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. స్కాన్స్ ఏంటంటే మనం డైలీ క్లినిక్ లో డాక్టర్స్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టే చేస్తాము. ఇప్పుడు ఏఆర్టీలో అంటే నేనే చేస్తాను. చేసినప్పుడు ఏంటంటే ఎక్కడ ఏది ప్రాబ్లము అనేది ఐడెంటిఫై చేయడానికి అయ్యి ఉంటుంది. మామూలు రేడియాలజిస్ట్ నాట్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళనే కాదు, గైనిక్ పేషెంట్స్ ని చూస్తారు, లేదంటే ఆర్థోపెడిక్ పేషెంట్స్ ని చూస్తారు, సర్జికల్ పేషెంట్స్ ని చూస్తారు. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీద ఎక్కువ ఉండదు, మనం ఏం చూడాలి అనే దాని మీద ఎక్కువ ఉండదు. జనరల్ గా రాసేసి రిపోర్ట్ ఇచ్చి పంపిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అట్లా కాదు కదా, నేనే స్కాన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఏమేమి ఇంపార్టెంట్, ఏమి చూసుకొని మనం పేషెంట్ కి ఫర్దర్ గా ట్రీట్మెంట్ చేయగలము, అడ్వైజ్ చేయగలం, కౌన్సిల్ చేయగలం అనేది స్కాన్ చేసేటప్పుడు మనం కోఆర్డినేట్ చేసుకుంటాం. అది కూడా చాలా ఇంపార్టెంట్. సింపుల్ స్కాన్ ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఆ డీటెయిల్డ్ స్కాన్ ఉండదు అనమాట. అలానే 3D స్కాన్, ఎప్పుడన్నా యూట్రైన్ అనామలీస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ గర్భంలో ఉన్నప్పుడే, అది పుట్టినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. యూట్రస్ లో సరిగ్గా తుక్కుపోవటం కానీ, లేదా సెప్టమ్ లాగా ఉండటం, దానివల్ల రికరెంట్ మిస్క్యారేజెస్ రావటం, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకొని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట.
ఈ 3D స్కాన్ ద్వారా. ఆ తర్వాత ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని చూస్తాము. బ్లడ్ టెస్టులు చేస్తాము. ప్లస్ ఇండివిడ్యువలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో, క్లినికల్‌గా ఇయన్నీ చేస్తాం. అదే ల్యాబొరేటరీకొచ్చేసరికి టెక్నాలజీ వచ్చేసి వెరీ హై ఎండ్ ల్యాబొరేటరీ. లోపల మెయింటెనెన్స్ ఇప్పుడు ఎంబ్రియో డెవలప్ అవ్వాలనుకోండి, ఇంక్యుబేటర్స్ అనే వాటిలో పెడతామనమాట. ఆ ఇంక్యుబేటర్స్‌ని కూడా మెయింటైన్ చేయటము, దాంట్లో వచ్చే గ్యాస్ కరెక్ట్‌గా ఉందా, పర్సెంటేజ్ కరెక్ట్‌గా ఉందా అని చూసుకోవటం. ఎక్విప్‌మెంట్ కొనంగానే పనైపోలేదు. దాన్ని మెయింటైన్ చేయాలా, లోపల టెంపరేచర్, హ్యూమిడిటీ అయన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూడాలి. 1 డిగ్రీ టెంపరేచర్ చేంజ్‌లోనే ఎంబ్రియోస్ గ్రోత్ ఉండదు, ఆగిపోతది. ఎగ్ గ్రోత్ ఉండదు. సో, అలాంటి చిన్న చిన్న విషయాలే కానీ ప్రాపర్ కేర్ తీసుకోవటం వల్ల, ల్యాబ్ మెయింటెనెన్స్ వల్ల. అందుకేనా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది Yes. ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్‌లో? యాహ్! ఆ! మా మెంటర్ అనేవాళ్ళనమాట. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని. సో, ఎక్కడ చిన్న షార్ట్ కట్ ఎవరన్నా చేసినా గానీ మొత్తం సిస్టమ్‌కి ఇబ్బందొస్తది. పేషెంట్స్‌కి ఇబ్బందొస్తది. సో, ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏఆర్‌టీలో చాలా స్ట్రిక్ట్‌గా చేస్తామనమాట. ఓకే. ఇంకోటి ప్రెగ్నెన్సీ వచ్చినా తరచుగా అబార్షన్స్ అయితే ఏంటి సొల్యూషన్ మ్యామ్? ఇది చాలా కామన్‌గా చూస్తున్నామండి మళ్ళీ ఈ మధ్యలో. 1 ఇన్ 3, 1 ఇన్ 4 పేషెంట్స్‌లో మనకు కనపడతా ఉంది. ఇది ఇందాకన్నట్టు యుట్రస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎట్లా అంటే సెప్టమ్ అంటాం. పుట్టుకతో వస్తుంది ప్రాబ్లము. లోపల 2 ట్యూబ్స్ అతుక్కున్నాక యుట్రస్ ఫార్మ్ అవుతది ఇట్లాగా. సో, ఆ ట్యూబ్స్ అతుక్కోకపోతే ఇట్లానే లోపల ఉంటుంది ఈ సెప్టము. దానివల్ల మిస్‌క్యారేజెస్ అయితాయి. ఒక్కొక్కళ్ళకి 6, 7 మిస్‌క్యారేజెస్ కూడా అవుతాయి. అలాంటప్పుడు ఆ సెప్టమ్‌ని కట్ చేసేసామనుకోండి, మిస్‌క్యారేజ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ హెల్తీగా వస్తది. అట్లనే ఒక్కోసారి పేరెంట్స్‌లో క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రాన్స్‌లోకేషన్స్ అని చెప్తాం అన్నమాట. ఆ క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మిస్‌క్యారేజెస్ అవుతాయి. వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ ద్వారా పీజీటీ అని వినుంటారు. ఆ పీజీటీఎస్ఆర్ అంటాము. పీజీటీఎస్ఆర్‌తో ఆ ట్రాన్స్‌లోకేషన్ ఎక్కడుందో చూసి ఆ ఎంబ్రియోని తీసేసి నార్మల్‌గా ఉన్న ఎంబ్రియోస్, క్రోమోజోమ్స్ ఉన్న ఎంబ్రియోస్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. వాళ్ళకి అలా హెల్ప్ చేయొచ్చనమాట. కొంతమందికి యూట్రస్‌లో అంతకుముందు ఇన్ఫెక్షన్స్ ఉండుండొచ్చు. దానివల్ల కూడా మిస్‌క్యారేజెస్ అవుతాయి. స్కార్ టిష్యూని తీసేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తాము. ఇంకా కొంతమందికి ఫైబ్రాయిడ్స్ వల్ల రావచ్చు. యూట్రస్‌లోనే ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ ఉంటే కూడా మిస్‌క్యారేజెస్ వస్తాయి. సో, వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది వాటికి. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా దానికోసం డిప్రెషన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకసారి మీ దగ్గరికొస్తే అది ప్రాబ్లమ్ ఏంటి అనేది చూసి అది లేకుండా చేస్తారు. పిల్లలు లేని వారికి ఏం చెప్తారు మ్యామ్? మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు రావచ్చు? ఒక ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా రావాలి. డిలే చేసుకోకూడదు. చిన్న ఏజ్‌లో ఉన్న వాళ్ళు అట్‌లీస్ట్ 1 ఇయర్ అట్లా ట్రై చేసినాక అవ్వకపోతే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలా. లేదు, మాకు కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకున్నాము, సక్సెస్ అవ్వలేదు అని నిరుత్సాహంలో ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. మెయిన్‌గా అట్లాంటి వాళ్ళకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా బోలెడన్ని ఉంటాయి. అంటే వాళ్ళని బట్టి ఇంకా. వాళ్ళని బట్టి ఉంటాయి. ఎప్పుడైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అయ్యో పిల్లలు కావట్లేదు మాకు అని అవాయిడ్ చేయకూడదు. డిలే చేసుకోకూడదు. ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా. అప్రోప్రియేట్ ప్లేస్‌లో చేసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు పుడతారు. ఐవీఎఫ్ సెంటర్‌ని చూస్ చేసుకునే ముందు కూడా 1కి 2 సార్లు ఆలోచించాలి. సక్సెస్ రేట్ ఎలా ఉంది? ఏంటి? ఎలాంటి డాక్టర్స్ ఉన్నారు? ఇవన్నీ చూసుకొని వెళ్తే వాళ్ళకి కూడా సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంతే కదా మ్యామ్? యెస్, అంతేనండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. పిల్లలు లేరు అని బాధపడిన అవసరం లేదు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్‌కి వెళ్ళండి, చూడండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.